హలో. చూస్తున్నారు కదా మీరు. హాయ్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ శ్రీనివాసరెడ్డి, బసిరెడ్డిపాలెం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆల్రెడీ మంచి కళాకారుడు. అయితే ఆయన ఫస్ట్ నుంచి కూడా తన పొలంలో ఎప్పుడూ మొక్కజొన్న వేస్తూ, వ్యవసాయం చేస్తూ, ఎంతో జాగ్రత్తగా తన యొక్క పంటను పండించి మరలా దాన్ని మంచి రేటుకి అమ్మి ఆ వచ్చిన డబ్బుతోటి మరలా పంట వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. ఈయన మంచి రైతు. ఆల్రెడీ ఈయన మంచి పౌరాణిక రంగ కళాకారుడు కూడా. చూశారుగా, ఆయన చేను దగ్గరే ఈ చిన్న దొరువు లాంటిది వేసుకున్నారు. నీళ్లు వాడుకోవడానికి చూశారుగా. ఒక్క మీటర్ కూడా ఉండదు ఇది. 1 మీటర్ లోతులోనే నీళ్లు ఊరిని. చూశారుగా పొలం, ఎంత గొప్ప పొలం ఇది. మంచి ఇసుక పొలం అన్నమాట. అయితే అసలు నిజంగా భూమి మీద ఇంత కష్టపడి చేస్తున్న ఈ రైతు మామూలు మనసు ఉన్న వాళ్ళు కాళ్ళు. ఎందుకంటే రైతు తన శ్రమను పెట్టుబడిగా పెట్టి, చూశారుగా ఈ కలవ, వారి యొక్క శ్రమను పెట్టుబడిగా పెట్టి పొలం మీద అహర్నిశలు శ్రమజిస్తూ తన కష్టాన్ని అంతా కూడా ఇక్కడే పంచిపెట్టి పొలం నుంచి వచ్చే ఈ యొక్క ఆదాయాన్ని తన కుటుంబ పోషణకు మరి వినియోగించుకుంటున్నారు. చూశారుగా ఈ మొక్కజొన్న చేను ఎంత అద్భుతంగా తయారు చేస్తున్నారు ఈయన. మరి ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు నీళ్ళు ప్రాబ్లం లేకపోకుండా చేను మధ్యలో సరిగ్గా కాలువను కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఈయన. నిజానికి ఈయనకి భూమి మీద ఉన్న ప్రేమ అంత ఇంత కాదు. వీరు పడుతున్న కష్టానికి ఎంత ఇచ్చినా సరే లెక్క సరికాదు. అంత కష్టజీవులు అన్నమాట. చూస్తున్న ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వాల్సిందిగా మరి కూర్చున్నాం ఫ్రెండ్. బాయ్.